ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. నిన్న చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ పెరిగింది అని చెప్పారు. అండ్ నిజంగానే పెరిగింది. అండ్ సడన్‌గా నిన్న మీరు చెప్తూ ఉంటారు 5-9 మధ్యలో కనుక మనము గోల్డ్ రేట్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ మూవ్‌మెంట్ మనకి ఎక్కువగా ఆ టైంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని. సో నిన్న చూస్తే అది ఫాల్ అయింది సార్ గోల్డ్ రేట్. సో ఏ విధంగా ఉంటుంది? ఇంకా తగ్గే అవకాశం ఉంటుందంటారా? లేదా మళ్ళీ పెరుగుతుందంటారా? ఏ విధంగా ఉంటుంది? అండ్ అలాగే ఈరోజు గోల్డ్ ధర ఏ విధంగా ఉంది? గోల్డ్ యాక్చువల్గా ఆల్ టైమ్ హై దగ్గరలో ట్రేడ్ అయినట్టే అయ్యి 70,000 వరకు రావడం జరిగింది. మళ్ళీ 70,000 రూపీస్ నుంచి మళ్ళీ 74,731 ఈసారి కొత్త హై క్రియేట్ చేసింది. అంటే లాస్ట్ టైం క్రియేట్ చేసిన హై 74,442. దానికి దాదాపు 190 రూపాయలు పై వరకు వెళ్ళడం జరిగింది. ఒక 300 రూపీస్ రఫ్లీ అరౌండ్ అనుకోండి. కానీ ఈసారి జరిగింది ఏంటంటే ప్రతిసారి హైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెల్లింగ్ అనే వచ్చేది. సరే ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి, ఎందుకంటే కింద కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, పైన ఎగ్జిట్ అవుతారు కదా అని. కానీ ఈసారి ఏం జరిగిందంటే రైజ్ అయిన తర్వాత ఈసారి ఫాల్ కాస్త అగ్రెసివ్గా అయింది. అంటే కొంచెం ఎక్కువగా జరిగింది ఫాల్. అది ఎందుకో అంటే ప్రతిసారి 74,000 75,000 దగ్గరకు వెళ్ళంగానే సెల్లింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? మరి కొత్త హై ఎందుకు క్రియేట్ చేస్తుంది? సరే కొత్త హై క్రియేట్ చేసి ఇంకా పైకి వెళ్ళాలి కదా, మరి అలా జరగట్లేదే. కనీసము ఆ కొత్త హై క్రియేట్ చేసిన తర్వాత ఆ కొత్త హై దగ్గర క్లోజ్ కూడా అవ్వట్లేదు. ఎందుకు? కారణాలు ఏంటి? అసలు బాగా సెల్లర్స్ ఎందుకు వస్తున్నారు అక్కడ? అవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకుందాము. అలాగే ముఖ్యంగా స్పాట్ గోల్డ్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి, మీరు ఈరోజు కొనచ్చా, కొనాలనుకుంటే ఏ సమయం బెటర్ మీకు, అవన్నీ మనం చూద్దాం. నిన్నటి ప్రైస్ ప్రకారం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటాము. ఎందుకంటే ప్యూరిటీ ఫామ్లో ఇదే టాప్ కాబట్టి. సో టాప్ ప్యూరిటీ ఫామ్లో ఉన్న గోల్డ్ జనరల్గా అందరూ ప్రిఫర్ చేయరండి. చాలా తక్కువ మంది ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. పూజలో పెట్టడానికి గోల్డ్ కాయిన్ తీసుకుంటారు, లేదంటే గోల్డ్ బిస్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి పెడతారు. సో ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసమే చేసేది. సో 24 క్యారెట్ గోల్డ్ నిన్న ప్రైస్ చూసుకుంటే కరెక్ట్గా 7,500 ఉండింది. 7,500 రూపీస్ పర్ గ్రామ్. అది కాస్త నిన్న 1 రూపీనే పెరిగింది. యాక్చువల్గా చూడకపోతే నిన్న 1,000 రూపాయలు గోల్డ్ పెరిగింది ఇంట్రాడేలో కదా. సో ఇవాళ గోల్డ్ కూడా కనీసం ఒక 800 రూపాయలు 900 రూపాయలు పర్ గ్రామ్, అంటే 90 రూపాయలు అలా పెరిగి ఉండాల్సింది. కానీ అలా పెరగకుండా జస్ట్ 1 రూపీనే పెరిగింది. ఎందుకంటే నిన్న పెరిగినట్లే పెరిగి గోల్డ్ కాస్త ప్రాఫిట్ బుకింగ్కి గురైంది కాబట్టి మార్కెట్లో పడిపోయింది. దాని గురించి మనం ఇందాక డిస్కస్ చేసింది. సో అవన్నీ మనం తర్వాత కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ రోజున మీకు 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ ట్రేడింగ్ యాట్ స్పాట్ మార్కెట్లో 7,501 రూపీ. ₹1 కూడా తక్కువ ఇస్తానంటే గోల్డ్ విషయంలో ఎవరు ఒప్పుకోరు. మీకు అలాంటి గోల్డ్ క్వాలిటీ రాదు. నౌ కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్, ఇక్కడ 6,875 ఉండింది నిన్న. 1 రూపీ పెరిగి 6,876. మీకు గుర్తుందా శిరీష, మనం ఎన్నో నెలల నుంచి వీడియో చేస్తున్నాము. జనరల్గా ఆన్ డైలీ బేసిస్ అందరిని ఎడ్యుకేట్ చేయడానికి, రికమెండేషన్ కాదు. ఎందుకంటే అందరూ ఇన్ఫర్మేషన్తోనే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. బికాజ్ ఇలాంటి వీడియోస్లో ఏంటంటే డైలీ చూస్తున్నందువల్ల ఆ క్లారిటీ అనేది వస్తుంది అందరికీ, అసలు గోల్డ్ మార్కెట్ అంటే. ఆ విషయంలోనే భాగంగా కొన్ని నెలల కింద విషయం మాట్లాడుకుంటే 6,500 అండ్ చేంజ్ వరకు రావడం జరిగింది మీకు 22 క్యారెట్ గోల్డ్. ఈరోజు అదే చూసుకుంటే మీరు 6,876, అంటే అక్కడి నుంచి పర్ గ్రామ్ గోల్డ్ మీకు 300 రూపాయల కంటే కూడా ఎక్కువగా పెరిగిందండి. సో జస్ట్ ఇమాజిన్, కొన్ని నెలల్లోనే గోల్డ్ ఇంత పెరిగిందంటే కొన్ని సంవత్సరాలు ఎంత పెరగచ్చు చూడండి. సో జస్ట్ ఇమాజిన్. సో గోల్డ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ అ వైజ్ డెసిషన్. కానీ అది సందర్భాన్ని పట్టు ఉంటుంది. అది మీకు పెళ్లి కోసమా, ఫంక్షన్ కోసమా, గిఫ్ట్ ఇవ్వాలా, లేదంటే ఆభరణం కోసమా, సొంతంగా వాడుకోవాలనుకుంటున్నారా, ఆ అవసరాన్ని పట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకో విషయం, ఆభరణాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మరీ కోట్లల్లో 100 లక్షల్లో కొనరు బంగారం. ఏదో ఒక లిమిటేషన్ ఉంటుంది. 10 lakhs 20 lakhs 5 lakhs 1 lakh కొంటారు. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ వైపు ఆలోచించారనుకోండి, దానికి మీకు 24 క్యారెట్ గోల్డ్ ఉంది, అలాగే సావరిన్ గోల్డ్ బాండ్ ఉంది. సో ఇప్పుడు త్వరలోనే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త SGB బాండ్స్ తీసుకురాబోతుంది. సో అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అండి. మీరు ఒక 10 ఏళ్ల వరకు గోల్డ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి, బుల్ రన్లో ఉంది కాబట్టి, ఇంకా పెరిగిపోతే నేను కొనలేను కాబట్టి అన్న భయం ఉన్నప్పుడు మీరు గోల్డ్ని కొనాలనుకుంటే SGBs కొనుక్కోండి, సావరిన్ గోల్డ్ బాండ్.
ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇంట్లో ఏ కొనాలో పాడేసినా కానీ మీ బంగారం ఎక్కడికి పోదు, ఎవరు కూడా దోచుకోలేరు, ఎందుకంటే అది సర్టిఫికేట్ మాత్రమే. నా ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీకు వచ్చే లాభం ఏంటి? బంగారం ఇక్కడ పెరుగుతూ ఉంటే స్పాట్ మార్కెట్లో, ఫ్యూచర్ మార్కెట్లో మీకు ఎస్జీబీలో కూడా సేమ్ అలాగే పెరుగుతుంది. కానీ మీకు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, ఒకటి మీకు 2.5% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. రెండోది వచ్చేసేసి మీకు 3% జిఎస్టీ ట్యాక్స్ ఉండదు గోల్డ్ కొనే మీద. సో మీకు అక్కడ డబ్బులు చాలా సేవ్ అవుతుంది. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి మాట్లాడుకోవడం. అంటే ఎవరికన్నా ఎలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది మనం తర్వాత మాట్లాడదాం ఆఫ్లైన్లో. నా ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము హౌ ది గోల్డ్ హ్యాస్ పర్ఫార్మ్ యెస్టర్డే ఇన్ ఫ్యూచర్స్ మార్కెట్లో. నిన్న బులియన్ మార్కెట్లో చూసుకుంటే శిరీష, గోల్డ్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 4:30, 5 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఒక్కటేసారి పుంజుకోవడం జరిగింది గోల్డ్ ప్రైస్. దాని తర్వాత సాయంత్రం పూట ఇమ్మీడియట్గా మళ్ళీ గోల్డ్ పడిపోవడం కూడా జరిగింది. అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళడం అయిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ పడిపోవడం కూడా స్టార్ట్ అయింది. సో ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తాను ఇవాళ. ఇది మన ఇండియన్ ఎక్స్చేంజ్లో అవుతున్న గోల్డ్ ఫ్యూచర్స్ అండి, MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో నేను మీకు చూపిస్తున్నాను. నిన్న సాయంత్రం చూసుకుంటే, నిన్నటి రోజున సాయంత్రం ఇదిగోండి 6 గంటలకు, సో మనం 5 నుంచి 9 అంటాం కదా, సో సరిగ్గా 6 o'clockకి గోల్డ్ మీకు అక్కడ నుంచి పెరగడం జరిగింది. ఇట్ వాజ్ రైజింగ్ ఫ్రమ్ 73,577 నుంచి. అక్కడ నుంచి చూసుకుంటే ఆల్ టైమ్ హై 74,731. అంటే దాదాపు మీకు 11-12 రూపాయలు పెరగడం జరిగింది గోల్డ్ నిన్న మీకు. ఎంతసేపట్లో? నిన్న రాత్రికి ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే టైం మీకు ఎక్కువ అంటే ఎక్కువ, వితిన్ 3 అవర్స్లో మీకు దాదాపు 1100 రూపాయలు గోల్డ్ పెరిగింది. నిన్న పెరిగినట్టే పెరిగిందా? నిన్న చూడండి. ఇప్పుడు నేను మీకు ఫాల్ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఎలా ప్రెడిక్ట్ చేయాలో అందరికీ మనము ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో ఆ లెర్నింగ్లో భాగంగా మీకు ఇక్కడ చూపిస్తాను హౌ టు యూజ్ అ ట్రెండ్ లైన్. ఒకసారి ఇక్కడ లైన్ డ్రా చేశాక దీన్ని కాస్త మనం బోల్డ్ చేసుకుందాము. సో ఇక్కడ నుంచి రైజ్ అంతా జరుగుతూనే పోతుంది శిరీష. సి ఈ లైన్ని రెస్పెక్ట్ ఇస్తూ గోల్డ్ ఎలా పెరిగింది. సో మీకు కిందికి రాలా. ఇట్ కేమ్ అరౌండ్ 7:30 yesterday evening. దట్ వాజ్ అరౌండ్ 74,719 రేట్లో వచ్చింది. అక్కడి నుంచి గోల్డ్ పడిపోయింది 74,068. అంటే మీకు ఇక్కడ 74,700 నుంచి 74,000 వరకు రావడం అంటే నిన్న 1100 పెరగడం అయిపోయింది, 700 రూపాయలు పడిపోవడం కూడా జరిగిపోయింది. అంటే 1100 into 10,000 అంటే మీకు 1,10,000 రైజులో వచ్చింది ప్రాఫిట్. అదే మీరు అక్కడ ట్రెండ్ లైన్ గీసేసుకొని మీరు అక్కడ ఒకవేళ సెల్ చేసుంటే 700 ఫాల్లో 70,000 కాకుండా కానీ 500 రూపీస్ కూడా మనకు వచ్చుంటే ఫాల్లో 50,000 రూపీస్. అంటే మీకు అక్కడ 1,10,000, ఇక్కడ ఒక 50,000 అంటే 1,60,000 సంపాదించుకునే రోజు అనమాట నేను ఒక్క రోజులో. అది మన వీడియో ఒకవేళ రెగ్యులర్గా చూస్తుంటే, పైగా నిన్న స్పెషల్గా మనం ఎక్కడైతే బై చేయాలన్నామో అది కూడా చూసి ట్రెండ్ లైన్ టూల్ని ఎలా వాడాలో, ఎలా పైకి వెళ్తుంది అన్న విషయం తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి ఉంటే యూ వుడ్ హ్యావ్ బికమ్ అ రిచ్ ట్రేడర్. సో అలాంటి ఇంకా నేను వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మిస్ అవ్వకుండా డైలీ చూడమని చెప్తాను శిరీష. ఇలాంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్, త్వరపడకండి. అంటే తొందర పడితే ఏమవుతుందంటే మీకు హాఫ్ నాలెడ్జ్ వల్ల మీకు లాసెస్ వస్తాయి. సో ఎనీ డౌట్స్ యూ కెన్ లెట్ మీ నో. అండ్ అదేవిధంగా ఎవరికైనా కూడా గోల్డ్ పరంగా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, లేదు అంటే ట్రేడింగ్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేస్తూ కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ శిరీష. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో మనం చేసే నార్మల్ మాస్టర్ క్లాసెస్లో కాకుండా ఈసారి 28 జూలై రోజున, ఇట్ ఈస్ అ సండే, మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ డెమో క్లాస్ ఉండబోతుంది. సో ఈ ఫ్రీ డెమో క్లాస్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి. సో యూ నీడ్ టు ఎర్న్ ఇట్ అనమాట. సి ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రీ డజంట్ హ్యావ్ వాల్యూ. సో ఫ్రీగా నేను ఇస్తున్నాను కానీ దానికి కొన్ని కండిషన్స్ పెట్టా. సో మీరేం చేయాలి, జస్ట్ ఈ వీడియో కింద మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి దాన్ని ఫిల్ చేయండి. మీరు సబ్మిట్ చేయంగానే ఆ డీటెయిల్స్ అన్నీ మా దగ్గరకు వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రశ్న ఉంది, ఏదైనా కనుక్కోవాలనుకుంటున్నారు, ఈ డెమో క్లాస్ ఏ టైంకి ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తర్వాత తెలియజేస్తాను. కానీ మీరు ఈ క్లాస్ అటెండ్ అయితే ఇందాక శిరీష గారు అడిగినట్టు మీ అందరికీ కూడా ఎలా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ నెక్స్ట్ మినిమం 10 years నుంచి 40 yearsలో మనము వెల్దీ పర్సన్ అవ్వాలి, మన ఫ్యామిలీకి అలాంటి బంగారు భవిష్యత్తు ఎలా ఇవ్వాలి, అది బంగారం మొత్తం కొంటే బంగారు భవిష్యత్తు వస్తుందా, లేదంటే కాస్తంత ETF మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో కూడా కొంటే మనకు ఒక మంచి వెల్త్ అనేది వస్తుందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. సో కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కానీ
కాల్ చేయకండి అని చెప్తాను. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎందుకంటే నంబర్ చాలా బిజీగా ఉంటుంది. మీకు త్వరగా ఏదైనా పరిష్కారం కావాలంటే వాయిస్ మెసేజ్ పెట్టినా వీ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.